ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. ఈ వేకువజామున బెరయా సందేశం. ముందుగా ఒక పాట ద్వారా దేవుని మహిమపరుస్తాం. తన గర్భమున పుట్టిన బిడ్డలను కరుణింపక తల్లి మరచునా. తన గర్భమున పుట్టిన బిడ్డలను కరుణింపక తల్లి మరచునా. వారైన పిల్లలను మరతురుగాని, వారైన పిల్లలను మరతురుగాని, నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను, నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ వేకువజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగము యాకోబుతో దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటలే మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, పద్దనరాములో ఉన్న నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒకదాన్ని చేసుకోనమని చెప్పగా, తండ్రి మాటను విధేయుడై యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి మార్గమధ్యంలో చీకటి పడగా ఒకచోట పడుకుంటాడు. అప్పుడు తనకు తలగడగా ఒక రాయిని పెట్టుకొని నిద్రించగా ఒక కల కంటాడు. అక్కడ ఆకాశం కొనల వరకు ఒక నిచ్చెనయుండి దేవదూతలు పైనుండి క్రిందికి, కింది నుండి పైకి ఎక్కుతూ దిగుతున్నట్లుగా ఆయన కలగన్నాడు. లేచి ఇది నిజంగా పరలోకపు గవిని అని తలంచి తన తలగడను రాయిగా పెట్టుకున్నటువంటి ఆ రాయిని ఆ చోట నిలిపి దానిపై నూనె పోసి ప్రార్థించి దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఆ కలలో దేవుడు యాకోబుతో మాట్లాడినటువంటి మాటల్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు యాకోబుతో చెప్పినటువంటి మాటలు యథాతథంగా ఆయన నెరవేర్చాడు. యాకోబు తన మామ ఇంట్లో శ్రమలు అనుభవించి కష్టపడి పనిచేసి ఎంతో ఆస్తిని సంపాదించుకొని భార్య పిల్లలతో తిరిగి వచ్చాడు. ఆయనని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈ లోకంలో ఆయన ఇశ్రాయేలుగా మార్చాడు. ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప విద్యావంతులుగా, వివేకవంతులుగా, శాస్త్రవేత్తలుగా, వ్యవసాయదారులుగా మరి చలామణి అవుతున్నారు. దేశాలలో పేరెన్నికగన్న దేశం ఇశ్రాయేల్ దేశం ఈనాడు. దేవుని వాగ్దానం తప్పనిసరిగా నెరవేరింది కూడా. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఈనాడు మనకు దేవుడు తన వాగ్దానాలను ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలని మనం నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని కూడా యాకోబును ఆశీర్వదించినట్లే ఆశీర్వదిస్తాడు. మనల్ని కూడా గొప్ప జనాంగంగా దేవుడు మారుస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కనుక ప్రియ దేవుని ప్రజలారా, మనం వాక్యాన్ని నమ్ముదాం, దేవుని వాగ్దానాలను నమ్ముదాం, దేవుని వాగ్దానాలు నెరవేర్పు కొరకు నిత్యము మనం ప్రార్థన చేద్దాం. యాకోబు రాయిని తలగడగా చేసుకొని ఆ రాయిని అక్కడ నిలిపి నూనె పోసి ప్రార్థన చేసి దేవుని ఘనపరిచాడు కదా.
నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని ఘనపరిచి దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యం మనం అనుసరిస్తూ ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అట్లా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఆది అంతము లేనివాడా, ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవా, నాడున్న దేవుడవు, నేడు ఉన్నావు, యాకోబుతో మాట్లాడిన వాడవు, నీవు మాతో మాట్లాడుతున్నావు. నీవు మమ్మల్ని విడిచేవాడవు కావు, నీవు మమ్మల్ని ఎడబాసేవాడవు కావు. తల్లి తన పిల్లలను మరిచినా నేను నిన్ను మరవనని మాకు వాగ్దానం చేసినావు కనుక ప్రభు, నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం. నీవు మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి ఈ లోకంలో నీ కొరకు నిలబెట్టుకొని గొప్ప జనాంగంగా మార్చి నీవు మహిమ పొందుమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.